నన్ను ఎత్తుకోండి. ఏంటి ఎత్తుకునేది? ఇక్కడ నలుగురు చూస్తున్నారు. ఇక్కడ మీరు ఎత్తుకునేది మీ భార్యనే, పక్కింటి భార్యను కాదు. ఆయన ఎత్తుకోను. ఎందుకు? ఎందుకంటే నీకు తెలియదా నాకు మోమాటం అని? మొహమాటం అనేది పరాయి భార్య దగ్గర ఉండాలి కానీ కట్టుకునే భార్య దగ్గర కాదండి. నువ్వు నా భార్య అని నాకు తెలుసు, నా మోమాటానికి తెలియదు కదా. ఎవరికైనా మొహమాటం కాస్త కూస్తూ ఉంటుంది, వీడికంటే బస్తాలు బస్తాలుంది. సుప్రభాతం పాడేది కానీ కాఫీ తీసుకొని రాపో. నా కర్మ. సరే అమ్మా, పంపించు. సరే నేను చూసుకుంటాలే. అలాగమ్మా. ఇదేంటి ఫోన్ లో పడి కాఫీ ఇవ్వకుండా ఎంటీ కప్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇది? ఏం లేదులే. ఏమో మోమాటంతో పెళ్ళానికి కాఫీ కూడా అడగలేకపోతున్నా. కాఫీ ఉన్న కప్ ఇక్కడే ఉంది, మా ఆయనకి ఎంటీ కప్ ఇచ్చారా ఏంటి? కప్పులో కాఫీ ఉందా? లేదు. నేనేదో మాటలో పడి నీకు ఖాళీ కప్ ఇచ్చాను అనుకో, కప్పులో కాఫీ లేదే అని చెప్పి చావచ్చుగా. నీకు తెలియదా నాకు మోమాటం అని? నీ మొహమాటం మట్టిలో పాతి పెట్టా. నీ మాటలకు నేను కూడా కౌంటర్ వేయగలను, కానీ మోమాటంతో వేయలేకపోతున్నా. ఎప్పుడు మారతాడో ఏంటో వీడు. అమ్మా ఎలా ఉన్నామ్మా? నేను బాగానే ఉన్నాను నాన్న. మీ అల్లుడు గారే అదో రకంగా ఉన్నారు. అల్లుడు ఇంకా మారలేదా? డాక్టర్ చూపించాల్సింది. హలో డాక్టర్ గారు. ఏంటి ప్రాబ్లం చెప్పండి. అబ్బాయి ఏం లేదండి. ఏమీ లేనప్పుడు నన్ను ఎందుకంటే పిలుస్తారు? టైం వేస్ట్. డాక్టర్ గారు, మా అల్లుడు గారికి కొంచెం లోపం ఉందండి, అదొకసారి టెస్ట్ చేసి చూడాలి. ఒకసారి పిలిపించండి, చెక్ చేసేద్దాం. అల్లుడు మా నువ్వు ఎప్పుడు వచ్చావు? అది ఇందాకే వచ్చి వచ్చా గానీ ఒకసారి డాక్టర్ గారు టెస్ట్ చేస్తారు. దేనికి? అదే జనరల్ చెకప్ అయ్యా. నీ కూతురు నువ్వు చేయించుకున్నారా? అది మేము తర్వాత చేయించుకుంటా, ఫస్ట్ నువ్వు చేయించుకో. ఇలాంటి పైనుంచి కింద వరకు చూస్తున్నాడు. అది జనరల్ చెకప్, కళ్ళతోనే స్కాన్ చేస్తాడు. అలా కూడా స్కాన్ చేస్తారా? ఒకసారి లోపలికి రండి. డాక్టర్ గారు, మా అల్లుడు గారి పరిస్థితి ఏంటి? బీపీకి టాబ్లెట్ ఉంటుంది, షుగర్ కి టాబ్లెట్ ఉంటుంది, కానీ మొహమాటానికి ఏ టాబ్లెట్ ఉంటుందమ్మా? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు డాక్టర్ గారు? నువ్వే ఏదైనా మొహమాటం లేకుండా చెయ్యాలి. ఆయన మొహమాటం పోయే వరకు ఆయన ఏం చేయడు. ఐఎమ్ సారీ. నా పరిస్థితి ఏంటి నాన్న? అబ్బా నేను ఏం చెప్పనమ్మా, అల్లుడు నువ్వే అట్టకొట్ట మార్చుకమ్మా. జాగ్రత్త తల్లి. ఏం చేస్తుందో ఏంటో మా అమ్మాయి. మీ నాన్నడి వెళ్ళిపోయాడు. మీ నాన్న ఎందుకు వస్తాడు, ఎందుకు వెళ్తాడు ఏమి అర్థం కాదు నాకు. సరే గాని ఏమండి, పిల్లల్ని కన్నామండి. ఏంటికనేది? నీకు తెలియదు నాకు మోమాటం అని? ఇలాంటి మోమాటం ఉన్న పనులు నేను చేయలేని తెలుసు కదా. అసలు ఇంత మొహమాటం ఉన్నోడివి నన్ను ఎందుకు పెళ్లి చేసుకొని వచ్చావు? మా అమ్మాయి చెప్తే మోమాట పడకుండా చేసుకున్నా. చెప్పడానికి పోతే ఏ మొహమాట పడ నోరు వేసుకొని చెప్తుంటావు. ఏంటో ఏం మాట్లాడతారు అర్థం కాదు. ఇంత కూడా ఏం చేస్తున్నావు? ఏ లేదు రామతీత, పేపర్ చదువుతున్నా. టిఫిన్ అయిందా? అయిపోయింది రామతీత, మీది? ఇప్పుడే వేడి వేడి సాంబార్ ఇడ్లీ తెచ్చుకున్నాను. అవునా? ఫోన్ ఏది? ఓకే. ఏంటి వార్తలు? రామతీర్థ తినే ఇడ్లీలో సాంబార్లో బల్లి పడింది ఏంటి? ఇప్పుడు ఈ విషయం అతనికి ఎలా చెప్పాలి నేను? ఆదివారం ఇంట్లో ఉన్నా? అవునండి, అవును. సంతోషం. రామతీర్థ ఏంటి కోదండం? ఏం లేదు, తిను. ఆంధ్రా బోర్డు ఇడ్లీలో మద్రాసు వాడు సాంబార్ పెడితే ఆ రుచే వేరుకోదంటాం. బల్లి పడిన తర్వాత రుచి వస్తుంది, వాడికి తెలియట్లేదు. ఇడ్లీలో బల్లి పడిందంటే ఇడ్లీలో బల్లి పడిందని ఇందాక నుంచి చెప్పడానికే ట్రై చేస్తున్నా రామతీర్థానికి నేను. చెప్పవచ్చు కదా. ఎలా చెప్పాలి రామతీర్థానికి? తెలుసు కదా నాకు మోమాటం అని. ఎండాకాలంలో బయట పడుకుంటే ఆ ఆనందం వేరండి. ఏసీ సవితల్లాంటి, బయట చల్లగాలి సొంత తల్లి లాంటిది, గొప్ప హాయిగా ఉంటదండి. ఈ రాత్రి పడుకునేటప్పుడు నీళ్ళు తాగితే రాత్రంతా నీళ్ళు పారబోస్తూనే ఉండాలి. ఏది టాయిలెట్ ఏది? ఇంట్లో దొంగతనం చేసి రామతీర్థ ఇంట్లో దొంగలు పడుతున్నట్టున్నారే. రామతీర్థ ఏంటి కోదండం? ఏం లేదు, పడుకో. ఆపాలని ఉంది కానీ మోమాటంతో మిమ్మల్ని ఆపలేకపోతున్నాను రే. మొత్తం తీసుకొని వెళ్ళిపోండి. నీ ఇంట్లో దొంగలు పడితే నువ్వేంటో నిలబడి చూస్తున్నా? నా ఇంట్లో కాదు రామతీర్థ, నీ ఇంట్లోనే పడ్డారు. నీ మొహమాటాన్ని గుర్తాడయ్యా. కొన్నింట్లోనే మొహమాట ఉండాలరా, అన్నింట్లోనే మొహమాట ఉండకూడదు. నా మీద అరుస్తావంటే నువ్వు? అబ్బా బాగుంది ఇది. దోచుకెళ్ళినాడు బాగున్నాడు, పడుకున్నాడు బాగున్నాడు, చూసిన వాళ్ళం మేము ఎర్రిపప్పు. కంప్లీట్ చెయ్యి. ఎక్కడ మోమాటం కొద్ది కంప్లీట్ చేయలేకపోతున్నా. నువ్వు కాదురా ఎర్రిపప్పవే, నీ ఇంటి పక్కన ఉన్నాను చూడు, నేను రా ఎర్రిపప్పనే. దరిద్రుడే. అసలు నువ్వు అప్పుడు బలి గురించి చెప్పినప్పుడే నేను ఇల్లు ఖాళీ చేయాల్సిందిరా. ఇప్పుడు దొంగలు మొత్తం ఖాళీ చేశారు. ఏంటి పట్టుకుపోయారు ఏంటో. మొత్తం పట్టుకెళ్లారు రామ్, మొత్తం నా 2 కళ్ళతో చూసా. దొంగలు పట్టాలని ఒక మాట చెప్పొచ్చు కదరా. ఏంటి రామతీర్థ, నువ్వే కదా సౌతి తెలి సొంత తెలి బయట పడుకున్నావు. నాకు అడుగుతావేంటి నువ్వు? బాగుంది ఇది. చేసినోడు బాగానే ఉన్నాడు, చేయించుకున్నట్టు బాగానే ఉన్నాడు, మధ్యలో చూసిన వాడికి ఇబ్బంది అయిపోతుంది ఈ రోజులో. ఏంటో మరి ఇదంతా. రోజులు బాగాలేవు రామతీర్థ, అస్సలు బాగాలేవు. మంచితనానికి రోజులే లేవు రామతీర్థ. అన్ని మాటలు మొహమాట లేకుండా చెప్తాడు. అసలు విషయం చెప్పడానికి ఇది మొహమాటం. అనవసరంగా బయట పడుకున్నాను నేను. ఈ నీళ్ళు తాగితే రాత్రంతా కడుపంతా ఉబ్బరగా ఉంది.
రామతీర్థ ఇంట్లోంచి ఏంటి పొగలు వస్తున్నాయి? రామతీర్థ ఇల్లు కాలిపోతుంది ఏంటి? అయ్యో రామతీర్థ కూడా లోపటే ఉన్నాడే. అయ్యో దేవుడా, తలుపు కొట్టేంత కూడా మోమాటం వచ్చి చచ్చిపోయిందే నాకు. దేవుడా ఏంటి నాకు పరీక్ష? వాడిట్లో పొగబెట్టావు, నా మీద ఎందుకు ఇలా పొగబట్టావు? రామతీర్థ రాయో రామా దేవుడా. అది ఏం లేదులే, పడుకో. ఈ మంటలో రామతీర్థ కాలిపోయాడో ఉడికిపోయాడో ఏమీ అర్థం అవట్లేదు లోపల. ఏంటండి? ఏం లేదు, పడుకో. వీడు 2 సార్లు పిలిచి ఏదో చెప్పడానికి మొహమాట పడుతున్నాడంటే బయట జరుగుతుందన్నమాట. ఏం జరుగుతుందండి? రామతీర్థం అనే ఇల్లు తగలబడిపోతుందండి. ఇందాక చెప్పడానికి నీకు 2 సార్లు పిలిచాను నేను. పిలిచే వెళ్ళి తల బద్దలు కొట్టచ్చు కదండి. ఎలా కొట్టాలని నాకు మొహమాటం నీకు తెలుసు కదా. నీ మొహమాటం మాటలో పెట్టా. ఇంతకు రామతీర్థం అనే ఎక్కడున్నాడు? లోపల మంటలో ఉడుకుతున్నాడు. రామతీర్థం అన్నయ్య మొత్తం కాలిపోయాడుగా. గ్రిల్ చికెన్లు అయిపోయాడుగా రామతీర్థ. సాయంత్రం ముందు డాక్టర్ ఫోన్ చేయండి. నేను చేయలేదే. ఏంటి ఏం చెప్తావు? ఈ మూమెంట్ వల్ల అన్ని చేయలేకపోతున్నా. రామతీర్థం అన్నయ్య పోయారా? ఇంకా పోలేదమ్మా. వీడి దగ్గరే ఉంటే తప్పనిసరిగా పోతాను. ముందు డాక్టర్ దగ్గర పోతాను, ఆ తర్వాత ఈ ఊరి నుంచే పోతాను. ఈ దరిద్ర ఎక్కడ చచ్చాడు? మొహమాటంతో ఎవరు కొంప కూర్చోడానికి వెళ్ళాడో ఏంటో. అయ్యో స్కిట్ అయిపోయిందని చెప్పడానికి కూడా రేపు ఇబ్బంది పడుతున్నానే. ఇప్పుడు ఎలా చెప్పాలి? నాకు కొంచెం నీకు కూడా మోమాటంగానే ఉన్నట్టుంది. జడ్జెస్ ని ఇప్పుడు ఎలా ఈ విషయంలో మోమాట పడద్దు. ప్లీజ్ నువ్వు లేని కొన్ని ఫిట్టింగ్లు పెట్టకమా. నీకు దండం పెడతా. నేను అది స్కిట్ చేసి నువ్వు ఓవర్ స్కిట్ చేయకు. నీకు దండం పెడతా. నీకు మోమాట ఉన్నా పర్లా, కానీ నా గురించి ఆలోచించి రా రశ్మి. దూరంగానండి మీరు కూడా ఇదే బ్రో దూరంగానండి. చెప్తా డైరెక్ట్ గా వస్తున్నారు. ఇలా చెప్పాలని ఉంటుందండి లొకేషన్ వస్తే. నేను షూటింగ్ చూడడానికి ఎవరు రాడు ఇక్కడ. దీన్ని బట్టి అర్థం ఉంటది మా హీరో అలాంటి మా డైరెక్టర్ అలాంటి మా డైరెక్టర్ గారు వస్తున్నారు. సినిమాలు చేసావు? మగధీరకి బాహుబలి 1 బాహుబలి 2 చేశాను సార్. ఓ అన్ని హిట్ సినిమాలు. మరి నా దగ్గర చేస్తున్నావు? ఓ ఫ్లాప్ సినిమా వర్క్ చేయాలని సార్ నాకు. అంటే నువ్వు ఫ్యూచర్ లో డైరెక్టర్ అయిపోతావు? పక్కా సార్, మంచి డైరెక్టర్ అవుతాను. సినిమా తీస్తావు పక్కా. కథ ఏమన్నా? కథ ఏంటి సార్? ఫుల్ బాండెడ్ స్క్రిప్ట్ సార్. వైట్ పేపర్లు ఉన్నాయి. మూకీ సినిమా సార్ డైలాగులు ఉన్నాయి సార్. మీ ఫస్ట్ సినిమా అంత పెద్ద హిట్ గా సార్? అవును. మీ సెకండ్ థర్డ్ ఎందుకు సార్ అంత ఫ్లాప్ అయింది? ఈ ఫస్ట్ సినిమా రిలీజ్ అవగానే ఇండస్ట్రీ మొత్తం జనాలందరూ సూపర్ హిట్ తీశారు. మళ్ళీ మనకి ఇలాంటి సినిమాలు కావాలి, ఇలాంటి సినిమాలు రావాలన్నారే. అవును. అందుకే అదే సినిమా మళ్ళీ 2 సార్లు తీశారు. నీకు ఇష్టమైన సినిమా ఏంటి? మగధీర సార్. మగధీరలో ఏమి ఇష్టం నీకు? 100 మంది ఫైట్ ఉంటాయి సార్, చాలా ఇష్టం సార్ నాకు. నాకు అది ఒక్కటే ఇష్టం ఉండదు. ఏం సార్? సినిమాకి అన్ని కోట్లు ఖర్చు పెట్టారే. 100 మంది ఫైట్ చిన్న బ్రిడ్జ్ మీద తెస్తే ఎలా ఉంటుంది చెప్పు? పాపం హీరో ఇట్టించాడు ఎలాగా అట్టించాలి, ఎంత ఇబ్బంది పడి ఉంటారు. లాస్ట్ సీన్ ఏంటి? క్లైమాక్స్ హీరో చచ్చిపోతాడు సార్. మార్చండి, హీరోని చంపండి. ఏ సార్? సరి మాట్లాడలా అమ్మాయి. సార్ హీరో గారు వస్తున్నారండి. మర్చిపోయి హీరో గారు మంచి సాంగ్ వేసుకోండి. సార్ ఎవరు సార్ అతను? హీరో అయ్యా. ఫేస్ సార్ అంత చిరాకు ఉంది, జిడ్డుగా బద్ధకంగా ఉన్నాడు. మన సినిమా పేరే బద్ధకం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్యాకప్ ఎప్పుడు? మన షార్ట్ గురించి చెప్పండి సార్. మన సీన్ లోకి ఇదిగో ఫ్యాన్స్ ఎవరైనా ఫోటోలు తీసుకొని రమ్మను. అవును సార్, ఎవరో ఫ్యాన్స్ వస్తున్నారు. పెద్ద ఫ్యాన్ సార్. అది మంచి డైలాగ్ సార్ మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఒక ఫోటో సార్. ఫోటోకి 200 లేవు సార్. ఎంత ఉన్నాయి? 50 రూపాయలండి సార్. సార్ 60 రూపాయలు ఇచ్చే. సార్ థ్యాంక్ యూ సార్. వెళ్ళు సార్. నాకు ఒక్క ఫోటో సార్ ప్లీజ్ సార్. 200 రూపాయలు. 200 సార్. ఇదిగోండి సార్. సార్ 500 ఉన్నాయి, చిల్లర తీసుకుంటా. ముందు ఫోటో సార్. చెయ్యేసుకో. భుజం మీద. థ్యాంక్ యూ సార్. సార్ నా 300. చెయ్యేసాక భుజం మీద. టిఫిన్ ఆకిది. టిఫిన్ ఎక్కడ సార్? మీ చైర్ ఎక్కడ? టిఫిన్ ఎక్కడ సార్? మీరు టిఫిన్ పెట్టుకోండి సార్. ఇవ్వండి సార్. నేను పెట్టుకుంటాలే, మీరు వెళ్ళండి. మీరు టిఫిన్ చేయాలమ్మా. మీరు అదే టీ తీసుకురా ఫస్ట్. సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్. నిన్ను కాదులే డైరెక్టర్ని.
సార్ నేను డైరెక్టర్ సార్. ఓ టీ తీసుకురా ఫీల్ అయిపోతున్నావు నువ్వు. ప్రతి డైరెక్టర్ టీ తెమ్మంటే ఫీల్ అయిపోతారు ఏంటో మరి. సరే కాఫీ తీసుకురా వెళ్ళు. ఆడేంట్రా నా కాఫీ తెమ్మంటాడు. ఏం చేస్తాను సార్ ఫీల్ అవ్వండి. వెళ్దండి పనుల పనులు కూడా పట్టరండి. పనుల పనులు కూడా పట్టరండి. బాబా ఫ్లాస్క్ అమ్మా. ఫ్లాస్క్ బాబు దీంట్లో షుగర్ లేదుగా, ఇంకో టీ తీసుకురా. ఏంటమ్మా షార్ట్ రెడీ. ఇంటికి పని చేస్తా సాయంత్రం. సార్ హీరోయిన్ ఎక్కడ సార్? ఒక తమన్నా, ఒక తమన్నా, ఒక అనుష్క, ఒక అనుష్క. ఏంది ఇలా అడ్డం పెడతారని మీరు? సారీ సార్, సారీ సార్. చూసుకోవాలి కదరా, హీరో గారికి ఇబ్బందిగా ఉంటది కదా. చూసుకుంటాను సార్. ఒకసారి హీరోయిన్ చూడాలి సార్. హీరోయిన్ ఎంట్రీ మన సాంగ్ ఏంట్రా? ఏంటి సార్ అంతర్దృంగా ఉంది? ఏంట్రా బ్యాంకాక్ లో మంచి ఫేమస్ మసాజా? కాదు, పోల్ డాన్స్. పోల్ డాన్స్ సార్. హీరో గారు ఏం ఫుడ్ ఎత్తుకుంటున్నాడు. హీరోయిన్ సార్. హీరోయిన్ నాకు నచ్చలేదు. ఏంటో మాకు అంత దరిద్రంగా ఉంది, అసలు టేస్ట్ లేదా మీకు? హీరోయిన్ అంత వరస్ట్ గా ఉంటే ఎలా చేస్తాను నేను? నాకు నచ్చలేదు హీరోయిన్. హీరోయిన్ ఎక్కడ ఉంటుంది సార్? మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయి మీద పువ్వులు ఎగరేస్తారు సార్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, కొంచెం ఆ లవ్ ఫీల్ లో ఉండాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా? రెడీ. అరే సారీ పూల పట్టు పట్టుకొస్తున్నాను సార్. యాక్షన్ మ్యూజిక్. సార్ పార్ట్ ఏంటంటే అది బ్రేక్ తర్వాత ఇద్దాం, ముందు మనం బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేకే సార్. సరే బ్రేక్. రే ఫుడ్ ఏదిరా? అదే చూస్తున్నాను సార్. వచ్చింది ఫుడ్ ఏం కనిపించట్లేదు. కనీసం వాటర్ బాటిల్ అన్నది ఏంట్రా? डायरेक्टर साहब हाँ मेरा एक्सप्रेशन अच्छा है. आप और एक्सप्रेशन करना है. इतना पैसे में इतना ही मिलता. దండం తల్లి, ఈ డైలాగ్ ఒకటి చెప్తావు ఇండస్ట్రీ మొత్తం 5 ఏళ్ళు బతికేస్తాను. అరే వాటర్ లేమంటారా? ఒక్క నిమిషం ఆగండి, ఫోన్ మాట్లాడుకోవద్దా? దూరంగా వెళ్ళండి. హలో 14 బాటిల్ ఉన్నాయి, ఎంత చెప్పు ఇస్తాం? 8:30 ఏందిరా? 9:30 ఇచ్చాక లాస్ట్ టైం. సరే 9 ఇచ్చే. హీరో గారిని పిలు. వినబడిందా సార్? ఇప్పుడు మీరు కార్ లో ఎంట్రీ సార్ మీది. సరే వెళ్ళండి సార్. కార్ అక్కడ షార్ట్ లో పెట్టు. మీ దీంట్లో హీరోయిన్ పికప్ చేసుకొని రావాలి సార్. సరే. ఏంది అదేంటి సార్ మాట వస్తే? బ్లూ కలర్ నాకు సెంటిమెంట్. ఇప్పుడు ఏంది? ఇప్పుడు మీ బాధ ఏంది? చేయరా మీరు? సరే వెళ్తాను. సార్ అలా ఏమో అనట్లేదు. సరే హీరోయిన్ గారికి మన సీన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వెనక్కి వెళ్ళి సార్ పదండి సార్, హీరో గారు సీన్ చెప్దాం. హీరోయిన్ రమ్మని చెప్పు. అరేదిరా యాక్చువల్ కార్ డ్రమ్ లో పట్టదే. డ్రమ్ ఏంట్రా? ఆ రొమాంటిక్ సీన్ చేద్దాం సార్. ఈ కార్ సీన్ రేపు చేద్దాం సార్. ఆ హీరో గారు ఎక్కడ ఉన్నాను? ఏది రొమాంటిక్ సీన్? ఏది? మీ ఇద్దరు పడుకొని ఈ చాప్ మీద ఒక మంచి సాంగ్ వేస్తాం సార్. ఓకే, యాక్షన్ మ్యూజిక్. ఏకాంత సేవ రేపింది జ్వాల डायरेक्टर साहब मेरा नेकलेस नहीं दिख रहा. నెక్లెస్ గయా? నెక్లెస్ లేకపోతే ఇంకా నాకు అర్థమైంది సార్. ఎక్కడ పోతుందో నాకు తెలుసు. ఏంది అనుమానించడం? ఏంది అనుమానించడం కాదు సార్, నాకు తెలుసు ఎక్కడ ఉందో. ఇప్పుడు జోబీ కనుక చెక్ చేసి జోబీలో నెక్లెస్ దొరికితే షూటింగ్ ప్యాకప్ అయిపోద్ది, సినిమా బొక్కడిపోద్ది. వాడు షూటింగ్ ఆపేస్తానంటున్నాడు సార్. షూటింగ్ ఆపేడు అంటారు నెక్లెస్ లేకపోతే? మొత్తం దుబ్బేస్తున్నాడే సార్. అవునా? ఆ చాప, ఆ కారు, పెట్రోల్, కూరలు, చార్లు, ఆక నెక్లెస్. నెక్స్ట్ సీన్ ఏంటి చెప్పు త్వరగా. లాస్ట్ సెంటిమెంట్ సీన్ సార్. సెంటిమెంట్ సీనా? రెడీ. సెంటిమెంట్ సీన్ కరెక్టే. మీరు రాసుకుని రండి డైలాగ్. వెళ్ళండి, కొంచెం ఈ ప్రాక్టీస్ లేకుండా నేను చేయను. వెళ్ళండి, మీరు వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ఇది క్యారీ తెచ్చుకుని మొత్తం కూరలు చాలా ఇంటి పట్టుకుపోయాడు సార్. లైట్లు కారు అన్ని. కెమెరా ఏది? కెమెరా మోనిటర్ కూడా లేదు. अब क्या करना? ఇది అట్టుకో. టుంగురు 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 డుముకో డుంగురు